హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శనారెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. సో పొద్దున్నే లేచేసి బయట ఊడ్చేసినాము. యాక్చువల్లీ రామచిలుకలు అంటే మీకు తెలుసా, రామచిలుకలు ఉంటాయి కదా, అవి పైన చెట్టుకి ఆ కాయల్ని ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ కిందికంతా రాలుతున్నాయి. ఆ వాకిలు ఊడ్చినా కూడా ఊడనట్టే అయిపోతుంది. అండ్ ఈరోజు ఇడ్లీలు వేసుకున్నాం. మీకు ఏం ఫేవరెట్ టిఫిన్ మన నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే ఇడ్లీ, నాకు ఇడ్లీ కాదు, మా వారికి ఇడ్లీ, నాకు దోశ. సో అప్పుడప్పుడు ఆల్టర్నేట్ డేస్లో అట్లా వేసుకుంటాం అనమాట, ఇడ్లీ దోశ అని. అండ్ కొత్తగా ఏం టిఫిన్స్ వేసుకోవచ్చో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు, పిన్ చేయరు. లేదంటే ఏదైనా కొత్తగా ట్రై చేస్తా ఈసారి. అండ్ పొద్దున డే అయితే బిజీగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని చూసుకొని, టిఫిన్స్ చేసుకొని, వంట చేసుకొని అంత బిజీగా షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది కదా. అండ్ పాప కోసం ఉగ్గు చేయడానికి నేను పప్పులన్నీ నానబెట్టిన, అది కూడా నేను సపరేట్గా వీడియో చేసి పెడతా. నేను ఎట్లా చేస్తా ఉగ్గు అండ్ ఏమేమి పప్పులు వేస్తున్నా మా పాపకి, అండ్ తను ఇష్టంగా తినదా ఇవన్నీ నేను షేర్ చేస్తాను అనమాట ముందు వచ్చే వ్లాగులలో. సో అది మీరు మిస్ కావద్దండి. మీరు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నేను అక్కడ నా అప్డేట్స్ అన్నీ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటా. సో నన్ను అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ పాప కోసానికి అవి మొలకలు ఎత్తడానికి కోసానికి క్లాత్లో కడుతున్నా. నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ వచ్చే వ్లాగ్లలో షేర్ చేసేస్తా. ఇడ్లీలకి నాకు సాంబార్ కంటే పీనట్ చట్నీ, పల్లి చట్నీ అంటేనే ఇష్టము. నేను కొందరు పుట్నాలు కూడా వేసుకుంటారు పల్లి చట్నీలలో. నేనేం వేయ పుట్నాలు అయితే కొంచెం హోటల్ టేస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది, ఇంట్లో వేసుకున్నట్టుగా ఉండదు. ఓన్లీ పల్లీలు వేసుకుంటేనే తీయగా చట్నీ బాగుంటుంది. నాకు అట్లనే ఇష్టం తీయగా. పుట్నాలు వేస్తే కొంచెం ఆ పుట్నాల ఫ్లేవర్ వస్తుంది, అందుకనే వేయట్లేదు. అండ్ మా పాపకు స్నానం పోసి పడుకోబెట్టేస్తున్నాను నేను. ఎందుకంటే తను 6 months కంప్లీట్ అయిపోయింది. సో హాఫ్ ఇయర్ అయిపోయింది అనమాట. తను పుట్టి హాఫ్ ఇయర్ అయిపోయింది. సో అది ఫోటోషూట్ చేద్దాం అన్నట్టు తనకు స్నానం పోసేసి పడుకోబెడుతున్నా. తనని పడుకుంటే బొట్టు పెట్టచ్చు. నేను ఆ డెకరేషన్ సంబంధించి, ఫోటోషూట్కి సంబంధించి డెకరేషన్ అంతా చేసుకోవచ్చు కదా, అందుకోసానికి తనని పడుకోబెడుతున్నా. ఎప్పుడైతే మనకు పని ఉంటుందో ఆ రోజు పడుకోమంటే పిల్లలు మాత్రం అస్సలు వండుకోరు, ఆడుతూనే ఉంటుంది. నేను బలవంతంగా వండుకోబెట్టిన ఆ రోజు అయితే. ఇటకేలకు పండుకున్నప్పుడు నాకు అండ్ తను లేచినప్పుడు బొట్లు ఇట్లా పెట్టనియ్యేది, అందుకనే పడుకున్నప్పుడే తను రెడీ చేస్తున్నా, కాటుక ఇట్లా పెడుతున్నా, అంతే రెడీ చేయడం అంటే. ఇట్లా బొట్టు పెట్టేసి పౌడర్ ఇట్లా అద్దేసిన. జస్ట్ హాఫ్ అన్ అవరే వండుకుంది. 11:30 వండుకుంది. 12:10కి లేచింది. అంత ఫాస్ట్గా లేచేస్తుంది. హాఫ్ అన్ అవర్ కంటే మించి ఎప్పుడు వండుకోతాను. అండ్ మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా అన్నట్టుగా బియ్యం కడిగేస్తున్నాను నేను. అండ్ బియ్యంలో పురుగు పట్టద్దంటే కూడా నేను ఒక ట్రిక్ చెప్తా ముందు వచ్చే వ్లాగులలో. సో ఆ ట్రిక్ ఫాలో అయినప్పటి నుంచి నా బియ్యం అయితే పురుగు పట్టట్లేదు. అండ్ పాపకి టీచింగ్ అంటే తను 6 months కంప్లీట్ అయిపోయినాయి కదా, తనకి ఇప్పుడు 7th month రన్నింగ్ అవుతుంది తనకి. అందుకనే చిన్నగా క్యారెట్ ముక్కలు, యాపిల్ ముక్కలు అండ్ పెద్దగా అంటే నోట్లో ఇరుక్కోకుండా తనకు చేతిలో పట్టేలాగా తనకి ఇస్తున్నా. మరి చిన్నగా ముక్కలుగా ఇస్తే ఏంటంటే వాళ్ళు నోట్లో పెట్టుకునే ఆ హడావిల్లో అది గొంతులో ఇరుక్కుంటుంది అనమాట. జాగ్రత్త. ఇట్లాంటి ఇచ్చినప్పుడు మాత్రం పక్కనే ఉండండి. మనం పక్కన ఉంటాము అని తెలిసినప్పుడు, ఏం పని లేనప్పుడు ఇట్లాంటివి ఇవ్వాలి. మనం పనిలో ఉండి అవ్విస్తే వాళ్ళు గొంతులో ఇరికించుకుంటారనమాట. మళ్ళీ అదొక రిస్క్ అవుతుంది. సో కొంచెం పొడుగ్గా కోసేసి పిల్లలకి ఇస్తే వాళ్ళంతలో వాళ్ళు ఫుడ్ నోట్లో పెట్టుకోవడం వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట. అంటే కొరకడము ఇట్లా ఇవన్నీ వాళ్ళకి అలవాటు అవుతాయి అనమాట. తినేది అని తెలుస్తుంది. ఇట్లా క్యారెట్ నేను అన్నీ ఇస్తాను, క్యారెట్ అనే కాదు మిగిలిన అన్నీ కూడా. ఫ్రూట్స్ కూడా ఇస్తున్నాను నేను. ఆరెంజ్ కూడా ఆరెంజ్ ముక్కలు కూడా ఇస్తున్నాను నేను. ఇక్కడ పైన పిల్లలు వచ్చి ఆడిపిస్తున్నారు మా పాపని. యాక్చువల్లీ అన్నప్రాసన వీడియో వేసిన రోజు వాళ్ళు లేరు. మేము అప్పుడు ఊళ్ళో వేసినా కదా నేను ఆ వీడియో, అందుకోసానికనే వాళ్ళు అన్నప్రాసన రోజు అన్నీ ఎట్లా ముందు పెడతారు అట్లా ముందు పెట్టేసి మా యశస్విని అక్కడ నించోబెట్టి దా అని చూస్తున్నారు అనమాట, ఏం పట్టుకుంటుందని. ఆ రోజు అన్నప్రాసన రోజు వీడియోలో బుక్ పట్టుకుంది అన్నావు కదా, ఇవాళ ఏం పట్టుకుంటుందో చూద్దామన్నట్టుగా పిల్లలు పెడతారు. ఆమె ఈ రోజు కూడా మళ్ళీ బుక్కే పట్టుకుంది మా పాప. అండ్ వంట వేసేస్తున్నా. టమాటా చారు చేద్దామన్నట్టుగా టమాటా చారు చేస్తున్నా. యాక్చువల్లీ నాకు టమాటా చారు ఏమంటారు, టమాటాలు ఉంటాయి కదా, అవి చేతితోటి విసుకడం కంటే మిక్సీలో వేసేసి వేయడమే నాకు ఇష్టం. అండ్ మిక్సీలో వేసిన చేతితోటి విసుకున్నా కూడా అందులో కొత్తిమీర ఉంటుంది కదా, కాడలతో సహా వేసేసి మనం చారులాగా వేస్తే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్
మా వారు వచ్చేసిర్రు ఈలోపు ఆయన తినేసిర్రు. తినేసినాక పాపను పట్టుకోమని ఆయనకి ఇచ్చేసిన నేను. ఇంకా నేను డెకరేషన్ చేస్తున్నాను అనమాట ఫోటో షూట్ థీమ్ కోసానికి. సో ఏ థీమ్లో వెళ్దామని అనుకున్నప్పుడు సో సమ్మర్ అయిపోతుంది కదా, సో సమ్మర్ థీమ్లో ఏం చేయలేదు కదా, సమ్మర్ థీమ్లో చేద్దాము, ఇప్పుడు వచ్చేది మాన్సూన్, అప్పుడు ఆ థీమ్లో వేద్దాము, వేరే థీమ్ల తర్వాత వెళ్దాం, ఇది సమ్మర్ కదా, సో రిలేటబుల్గా ఉంటుంది కొంచెం అన్నట్టుగా సమ్మర్ థీమ్ చేస్తున్నాను నేను. ఇంట్లో మామిడికాయలు ఇట్లా ఉన్నాయి కదా, వీటితో చేద్దాం అన్నట్టుగా అదే చేస్తున్నాను నేను. అండ్ సన్ ఇక్కడ కళ్ళు పెద్దగా అయినాయి యాక్చువల్లీ డ్రా చేయడము, కొంచెం చిన్నగా డ్రా చేసామండి, మరి బగ్గడగా అయిపోయింది. కానీ బాగుంది ఏమంటారు టోటల్ లుక్ అయితే బాగా వచ్చింది, అవుట్పుట్ బాగా వచ్చింది. కానీ ఏమంటారు ఇంకా సాటిస్ఫై కాలేదు నేను. కొంచెం చిన్నగా దించే ఉండే కళ్ళు సూర్యునికి దించినవి, బట్ పర్వాలేదు, అంటే చూడడానికి మంచిగానే ఉంది. అండ్ మ్యాంగో థీమ్ అని చెప్పిన కదా, సో నా దగ్గర ఎల్లో కలర్ చున్నీ ఉంది. మీ దగ్గర చున్నీ లేకపోతే ఒకవేళ మీరు ఈ థీమ్లో వేయాలనుకుంటే టీ షర్ట్ కానీ ఇంక టీ షర్ట్ తోటి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఎల్లో కలర్ చున్నీ ఉంది అన్నట్టుగా నేను ఎల్లో కలర్ చున్నీ తీసుకున్నా. అండ్ పేపర్స్ తోటి ఇట్లా స్మైల్ లాగా కట్ చేసిన అనమాట. దానికి కొంచెం ఆకులాగా పెట్టడానికి బయట మాకు మందారం చెట్టు ఉంటే మందారం చెట్టు ఒక కొమ్మ ఇరుసుకొచ్చి పెట్టిన. అండ్ దాన్ని ఏమంటారు ఇట్లా సూర్యుడు జ్యూస్ తాగినట్టుగా జ్యూస్ గ్లాస్ పెట్టి మ్యాంగో జ్యూస్ తాగినట్టుగా పెడదామన్నట్టుగా అది పెడుతున్నా. దానికోసానికి స్ట్రా ఒకటి కర్ర తీసుకొని ఆ స్ట్రా పెడుతున్నా. ఇక్కడ కూడా ఒకటి మ్యాంగో జ్యూస్ లాగా అనిపించడానికి మా పాపది ఒక టీ షర్ట్ ఉంటే అది మలిచి అక్కడ పెట్టేసిన. అండ్ యాక్చువల్లీ అది అస్సలు గ్లాస్ లాగా అనిపిస్తలేదు. సో ఇది ఒకటి ఫ్లాప్ అయిపోయింది. అండ్ ఇప్పుడు తనకి 6 months కదా కంప్లీట్, నేను మర్చిపోయి ఊకే 7 అని పెడుతున్నా పువ్వులతోటి. యాక్చువల్లీ పప్పుతోటి రాద్దాం అనుకున్నా, పప్పుతోటి ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోలలో రాసిన కదా అన్నట్టుగా ఈసారి మల్లెపూలు ఉండే, అందుకని మల్లెపూలతో రాస్తున్నా. మా వారు చెప్పినాక నాకు గుర్తుకొచ్చింది 7th month కాదు 6 months కంప్లీట్ అవుతున్నాయి తనకని చెప్తే ఓకే 6 months కదా అని అప్పుడు గుర్తుకొచ్చింది. అండ్ మా పాప అసలు సపోర్ట్ చేస్తలేదన్నమాట ఫొటోస్కి. అడెయ్యంగానే బోర్ల పడుతుంది. ఆ బోర్ల పడడం వల్ల నేను చీరలో వేసి అవన్నీ వేసిన కదా, అవన్నీ ఇసుకుడు అవుతున్నాయి అనమాట. అంటే ఖరాబ్ అవుతున్నాయి చీర కాబట్టి కొంచెం ఎక్కడ కదిలినా కూడా ముడతలాగా అయిపోతుంది కదా, అది ముడతలాగా అయిపోతుంది. అస్సలు సపోర్ట్ ఎత్తలేదని ఆమె. అండ్ యాక్చువల్లీ అయితే మేము ఆ రోజు హాఫ్ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని నాకుండే. సో మా వారు ఏమన్నారంటే ఆయనకి ఎందుకో ఇష్టం లేదు, నాకు అది ఎందుకు ఇష్టం లేదు నాకు హాఫ్ బర్త్డే చేయడం అన్నారు. అబ్బా ప్లీజ్ చేద్దామని నేను 2-3 సార్లు అంటే సరేలే నీ ఇష్టము చేస్తలే తెద్దాంలే కేక్ అన్నట్టు, కానీ ఈ ఫొటోస్ అయితే దించు తర్వాత పోయి తెస్తాలే అన్నాడు. సరేలే తెస్తాడు కదా అన్నట్టుగా నేను ఈ ఫొటోస్లో పడి ఫొటోస్ దించుతున్నా. అండ్ తను ఎట్లాగో ఫ్లాట్గా వేస్తే ఉంటలేదు కదా, బోర్లో ఇట్లా ఏమంటారు బోర్ల బొక్కలు వేసే తన్ని ఆడుకుంటే కొంచెం ఒక్క ఫోటో కన్నా సపోర్ట్ చేస్తానంటే 1-2 ర్యాండమ్గా తీసిన క్లిప్స్ మాత్రమే ఉన్నాయి తప్ప తను మాత్రం ఏడుస్తూనే ఉంది. అసలు ఎందుకో ఏమో నాకు అర్థం కాలేదు. ఏ ఫోటోషూట్కి తను ఇంత ఏడవలే, ఈరోజు ఈ 6 months కంప్లీట్ అయిన దానికే ఆమె ఇంతగానే ఏడ్చింది. ఏమంటే ఆమెకు అన్నీ తెలుస్తున్నాయి, అంటే ముందుకు జరగడము లాక్కోవడం అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఈ పక్కకి ఇవి ఏందో పెట్టిరు, ఇవి తీయాలి అవి తీయాలి, అదేందో పెట్టరు అది తీసి నోట్లో పెట్టుకోవాలి, ఇట్లా అయిపోతుంది అనమాట తనకి. అందుకే మా ఆయన ఫోన్ చూపి అందులో తను ఈ కోకోమిలన్ రైమ్స్ వస్తాయి కదా, ఆ సౌండ్ వింటే అలా జుయి అని సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వింటే చాలు ఏ మూడ్లో ఉన్నా సరే తిరిగాడు చూస్తుంది, ఎంత ఏడ్చే మూడ్లో ఉన్నా సరే ఫోన్ దిక్కి చూస్తుంది అన్నమాట. సో ఆ సౌండ్ పెట్టంటే పెడితే ఒక్కటే ఆ 2-3 సెకండ్లు మాత్రమే తను ఏడవలే కథ అంతలో చూసేసింది, అంత రచ్చరచ్చ చేసి మొత్తం అంతా పాడు చేసేసింది. ఏముంది చీర కదా, ఒక్క గుంజితే అన్నీ పోయినాయి, మొత్తం పోయినాయి. సరే అయితే పోతే వంతి అన్నట్టుగా ఇంకా ఊరుకున్నాము. అండ్ ఆ బర్త్డే సంగతికి వస్తే చేద్దామని కాంప్రమైజ్ అయినాం మేము. కానీ ఆ రోజు వర్షం పడ్డది, బయట ఊలేకుండా ఫుల్ వర్షం పడ్డది. దీన్నే అంటారు బ్యాడ్ లక్ అని. సో వెదర్ సహకరించలేదన్నమాట మాకు. నాకు కూడా అనిపించింది అదేంటి ఆ బర్త్డే చేద్దామంటే ఫస్ట్ మా ఆయన వద్దన్నాడు, మ్యాక్సిమం ఆయన వద్దన్నాడు. మళ్ళీ అందులోనూ వర్షం కూడా పడుతుంది, అసలు ఆపకుండా పడుతూనే ఉంది. సరేలే ప్రకృతి కూడా సహకరించట్లేదు కదా అన్నట్టుగా నేను వదిలేసిన. అండ్ సమోసా వర్షం పడ్డప్పుడు వేడి సమోసా తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఆ రోజు సమోసాలు వస్తే సమోసాలు అనుకొని తింటున్నాం మేము. అండ్ పనసపండు నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం పనసపండు తినడం. అయితే మా పైనకి ఇచ్చింది,
వాళ్ళు ఊర్లో నుంచి తెచ్చిర్రంట. సో ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాము. మా వారికి చెప్తున్నా తిను అంటే ఆయన రిఫ్యూజ్ చేస్తారనమాట, రిజెక్ట్ చేసిండు. నేను తిన్నా తీయ ఉంటుంది అన్నాను. నేనైతే నా లైఫ్లో అంటే చూసిన బయటకు వెళ్ళి కానీ నేను ఎప్పుడు తినలే పనసపండు. ఇదే ఫస్ట్ టైం. ఆయన తిన్నారంట, నాకు తెలీదు. నేనైతే ఎప్పుడు తినలే. ఆయన తేరు. అండ్ మేము ఎక్కడ కొనుక్కోవడానికి ఇష్టపడామన్నమాట దాన్ని. అంటే ఎందుకంటే మా సైడ్ ఏం కాయాయి కదా, అసలు మా సైడ్ నేను ఎప్పుడు పనసకాయలు కాయడమే చూడలే, ఎవరు పెట్టడం కూడా చూడలే. సో మాకు ఎందుకో వెరైటీగా అనిపించింది తింటే. తీయగానే ఉంది కానీ అదొక వెరైటీ టేస్ట్. ఎప్పుడు తినని వాళ్ళకి అదొక కొత్త టేస్ట్, వెరైటీ టేస్ట్. అండ్ అందులో లోపల గింజ కూడా ఉందంట, ఆ గింజలు కూడా కాల్చుకొని తింటారట, నాకైతే తెలియదు. పనసపండు తిండే ఫస్ట్ టైం అయినప్పుడు దాన్ని ఎట్లా తినాలని ఎట్లా తెలుస్తుంది కదా. అండ్ మా పాపకి ఫోటోషూట్లో వేసిన ఈ ఫ్రాక్ వచ్చేసి నా ఫ్రెండ్ దేవి అని ఇక్కడనే సిటీలో ఏమంటారు మంచిగా మాట్లాడతారు నాతోటి. మేము ఇట్లా సిటీకి వచ్చినామని చెప్పంగానే మమ్మల్ని చూడడానికి మా రూమ్కి వచ్చి మా పాపకి ఫ్రాక్ కూడా తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ దేవి. రావడమే కాకుండా మా పాప కోసం ఫ్రాక్ కూడా తీసుకొచ్చినావు. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఎవరు నన్ను చూడడానికి రాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.